హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే మామిడికాయ అల్లం పచ్చడి పెడుతున్నానండి. 5 కాయలు తీసుకున్నామండి. దానికి 2 ప్యాకెట్ల నూనె వేసిన. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. తర్వాత ఈ జీలకర్ర ఆవాలు వేసిన. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ 1/2 కిలో తీసుకున్నానండి. తీసుకొని మిక్సీ పట్టుకున్న దీన్ని మంచిగా ఒలుచుకొని మిక్సీ పట్టుకున్న అందులో వేసేస్తున్నా. అది మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఈ రకంగా మనం నూనెలో వేడి చేసుకోవాలి. మరి ఎక్కువ నల్లగా అయితే కూడా, ఎక్కువ ఎర్రగా అయితే కూడా బాగా టేస్ట్ పోతుంది. ఇట్లా ఈ కలర్ ఉంటే బాగుంటుంది. మామిడికాయలు అల్లం పచ్చడికి 10 డబ్బాలు ఇవి. ఈ కొలతతో నేను కొలిచిన. ఇవి 10 డబ్బాలు ఉండేవి మామిడికాయలు. ఈ డబ్బాతో 2 డబ్బాల సగము కారం వేస్తున్నా. ఫస్ట్ కారం వేసేస్తున్నా. తర్వాత ఆవుల పొడి వేస్తున్నా. ఆ డబ్బాకి 3 వేస్తున్నా. 2 స్పూన్ల మెంతం పొడి వేస్తున్నా. 1 స్పూను పసుపు వేస్తున్నా. డబ్బాతోటి 2 డబ్బాలు వేస్తున్నా ఉప్పు. బాగా అన్నీ కలిసేటట్టుగా బాగా అవన్నీ తిప్పుకోవాలి. బాగా కలవాలి. మంచిగా ఉప్పు కారం అన్నీ కలిసేటట్టుగా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముక్కలు వేస్తున్నా. ఇది మనం కొలతతో కొలుచుకున్న ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చడి బాగుంటుందండి. అల్లం పచ్చడి అందరు పెట్టుకోండి మీకు నచ్చితే. అయిపోయిందండి మామిడికాయ అల్లం వెల్లుల్లిపాయ మామిడికాయ పచ్చడి అయిపోయింది. ఉప్పు కారం అన్నీ సరిపోయినావు. ఒకవేళ సరిపోకపోతే ఇది మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 2 రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. మాకైతే సరిపోయింది. ఇది గాజు సీసాలు కానీ జాడీలో కానీ పెట్టుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.